జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో శౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు శుక మహర్షి శ్రీకృష్ణావతార గాథను లీలలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆకలేస్తోంది అంటే యజ్ఞాలు చేస్తున్న బ్రాహ్మణుల భార్యలందరూ పరుగు పరుగున వచ్చి భోజనాన్ని సమర్పించుకున్నారు. ఆ అనంతరం ఆ బ్రాహ్మణులకు కృష్ణుడు పరమాత్మ అని తెలిసినా సరే వాళ్ళు రాలేకపోయారు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు. ఆ బ్రాహ్మణులందరూ కూడా అనేక విధాలుగా పశ్చాత్తాపడ్డారు. ఆ శ్రీకృష్ణమూర్తిని ధ్యానిస్తూ స్వామి మా అపరాధాన్ని క్షమించండి అని మొక్కినా సరే కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూడడానికి దగ్గరలోనే ఉన్నా సరే వాళ్ళు రాలేదు. కారణం ఏంటంటే కంసుడు యొక్క భయం చేత. కంసుడు శ్రీకృష్ణ బలరాములను వధించడానికి రాక్షసులను పంపిస్తున్నాడు అని అందరికీ తెలుసు. కృష్ణ సందర్శనం చేయకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత యమునా తీరంలో కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు నందుడు మిగిలిన గోపవృద్ధులందరూ కూడా, ఎందుకంటే కృష్ణుడు బలరాముడు వాళ్ళని అన్ని విపత్తుల నుంచే రక్షిస్తున్నారు కాబట్టి చిన్న పిల్లలు, పౌగండ వయస్సులో ఉన్న పిల్లలు, ఆ పిల్లలకి యాగం చెయ్యాలి, మనమందరం ఇంద్రుడి కోసం యాగం చెయ్యాలి అని చెప్పడానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు నందుడితో తండ్రితో ఆ కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు: యాగంబు సేయంగనర్థించి వచ్చితి రీయాగమున ఫలమేమి కలుగు, నెవ్వాడు దేనికి నీశ్వరుండధికారి, ఎవ్వడు సాధనమెంత వలయు, శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరుల కెరిగింపవలదు గాని, ఎరిగడి మిత్రుల కెరిగింపదగుజేరి ఎరిగి చేసిన గోర్కులెల్ల కలుగు, వగయు చెలిమి లేక పరగిన మిముబోటి మంచి వారి కేలమంతనంబు, తలపులెల్ల మాకు దగనెరిగింపవే తాత వాక్సుధా ప్రదాత వగుచు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో భక్తితో వినయంతో తండ్రితో ఇలా అంటున్నాడు: నాయన, మీరు యాగం చేయడానికి వచ్చారు కదా, ఈ యాగానికి ఫలితం ఏంటి? ఈ యాగం ఎవరి కోసం చేస్తున్నాం మనం? దీనికి అధిదేవత ఎవరు? దీనికి ఏమాత్రం సదుపాయం కావాలి, ఉపకరణ సముదాయాలు కావాలి. ఈ యాగం శాస్త్రీయమా లోకాచారమా? మనం మామూలుగా పాటించేవన్నీ కొన్నేమో శాస్త్రబద్ధంగా పాటిస్తాం, కొన్ని ఆచారాలుగా చేస్తాం. వివరాలను శత్రువులకి చెప్పకూడదు కానీ మిత్రులతో పంచుకోవచ్చు కదా. తెలిసి ఏ పని చేసినా కోరికలు సిద్ధిస్తాయి. విరోధము స్నేహము అనే భేదం లేదు మీకు. మీ వంటి యోగ్యులకు రహస్యాలంటూ ఏమీ లేవు తండ్రి. అమృతమైన వాక్కులతో ఈ యజ్ఞం చేయడంలో మీ ఉద్దేశం నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు అడిగిన ఆ ప్రౌఢ కుమారుడికి తండ్రి నందుడు ఇలా అంటున్నాడు: పర్జన్యుడధికొండు భగవంతుడు అమరేంద్రు డతనికి ప్రియమూర్తులగుచునున్న మేఘ బృందంబులు మేదిని తలముపై నతని పంపున భూత హర్షణముగా, జలములు గురియు దజ్జల పూరముల దోగి పండు సస్యంబుల పంట దమకు ధర్మార్థ కామ ప్రదాయకంబుగా లోకులెల్లను బ్రతుకుదురింత ఎరిగి, మేఘ విభుడైన ఇంద్రుండు మెచ్చు కొరకు నింద్రయాగము సేయుదూరెల్ల నృపులు, కామలోభ భయద్వేష కలితులగుచు చేయకుండిన శుభంబు సెందుపుత్ర. ఓ కుమారా, నందుడు చెప్తున్నాడు, వర్షానికి అధిదేవత పర్జన్యుడు అనే దేవత. అతను చాలా గొప్పవాడు. అతనికి భగవంతుడు ఎవరు అంటే ఇంద్రుడు. ఇంద్రుడే ఈ యాగానికి అధిపతి. ఇంద్రయాగం చేస్తున్నాం మేము. ఆ ఇంద్రుడి ఆజ్ఞ చేతనే అతనికి ప్రియమైన ఆకృతులను వహించిన మేఘాలు భూమి మీద జలాన్ని కురిపిస్తాయి. ఆ వర్షాల వల్ల భూమి తడిసి అన్ని పైరులు పండుతాయి. పండిన ధాన్యం చేత లోకంలోని జనులు ధర్మార్థ కామాలను పొంది బతుకుతారు. అందుకని ఈ సంగతి తెలిసి ఇంద్రుడికి ప్రీతి కలిగించడం కోసం రాజులందరూ కూడా ఇంద్రయాగాలు చేస్తుంటారు.
అలా చేయకపోతే కనుక కామము, లోభము, భయము, ద్వేషము వీటి చేత పరవశలై ఉండే వాళ్ళకి తప్పక కీడు జరుగుతుంది. అంతేకాదు మఖము సేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన గురియు, వాన గురియ గసవు వసుమతి బెరుగును, గసవు మేసి ధేను గణము బ్రతుకు. యాగం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు సంతోషిస్తే వాన కురుస్తుంది. వర్షం కురిస్తే భూమిలో బాగా పైర్లు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డి మేసి పశువులు జీవిస్తాయి కదా, ఆ పశు పాలకులం మనం. అందుకని వాటి కోసం కూడా మనం యజ్ఞం చేయాలి. ఈ ఇంద్రుడి యజ్ఞం. ధేనువులు బ్రతికనేని మానదు ఘనమైన పాడి మందల గలుగొన్, మానుగను బాడి గలిగిన మానవులను సురల తనిపి మనుదురు పుత్ర. నాయన కృష్ణ, ఆవులు చక్కగా మేసి చక్కగా పాడి సమృద్ధిగా ఉంటుంది. అలా మేస్తేనే పాడి సమృద్ధిగా ఉన్నప్పుడే మనుషులు, దేవతలు కూడా తృప్తిగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మొదలైన వాటిని తిని హాయిగా అనుభవిస్తారు అని పలికిన నందుడి పలుకులు విని శ్రీకృష్ణ పరమాత్మ, ఆ చిన్ని కృష్ణుడు ఇలా అంటున్నాడు. ఇంద్రుడికి కోపం వచ్చేట్టు తండ్రితో ఇలా అంటున్నాడు. ఇంద్రుడికి కూడా పైన ఇంకొక పరమాత్మ ఉన్నాడు అన్న సంగతి నందాదులకు తెలియాలి కదా అని, అందుకని ఇలా అంటున్నాడు. కర్మమున బుట్టు జంతువు కర్మమునన వృద్ధి పొందు, కర్మమున చెడు కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. ఇదేంటి, ఇంద్రుడేంటి వర్షం కురిపించడం ఏంటి, ఒక నాస్తికుడిలాగా అంటున్నాడు. ఏ ప్రాణి అయినా సరే తన పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి భూమిలో పుడుతుంది కదా నాన్న. ఆ కర్మఫలాన్ని అనుసరించి అది పెరుగుతుంది, నశిస్తుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. కాబట్టి జనులందరికీ కూడా కర్మే దేవత, కర్మే సుఖ దుఃఖాలన్నిటికీ కూడా కారణం అవుతోంది కదా. కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగరాజు గాని సదా నిష్కర్ముడగునీశ్వరుండును, కర్మ విహీనునికి రాజుగాడు మహాత్మా. ఓ తండ్రితో అంటున్నాడు, మహాత్మా, లోకంలో ఎవడు ఏ కర్మ మునుపు చేశాడో అందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ ఫలితాన్ని అనుసరించి కర్మలు మొదలైనవన్నీ చేసినప్పుడు ఈశ్వరుడు మనం చేసే ప్రతి పనికి కూడా కర్త ఎవరవుతారు? ఈశ్వరుడు అవుతాడు. కర్మ విహీనునికి ఏ ఫలం ఇవ్వడానికి ఈశ్వరుడు కర్తగాడు కదా. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, కర్మానుసారులే ప్రవర్తించే ప్రాణులు ఇంద్రుడి వల్ల ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వు యోగం చేస్తానంటున్నావు, బోళ్ళంత ఖర్చు అవుతుంది దీనికి, ఇంద్రుడి కోసం ఏం భయపడక్కర్లేదు. మీరు పూర్వజన్మకృత కర్మల వల్ల కలిగే సుఖ దుఃఖాలను అనుభవించకుండా తప్పించుకోవడానికి ఈశ్వరుడు కూడా సమర్థుడు కాడు. ఇంకా ఇతరులు తప్పించుకోవాలంటే ఎంతటి వారు? నువ్వు యజ్ఞయాగాదులు చేస్తే ఒకవేళ కర్మ వచ్చి కరువు కాటకాలు రావాలి అనుకుంటే వస్తుంది, అంతే తప్ప దాన్ని ఇంద్రుడు కూడా ఆపలేడు అని చెప్పి, దేవతలు, దానవులు, మనుషులు మొదలగా ప్రాణ సమూహంతో కూడిన ఈ ప్రపంచం తన స్వభావానికి అధీనమై ఉంటుంది, అందులో సందేహం లేదు. దేహధార అయిన వాడు మనుష్యాదులైన గొప్ప దేహాలను, చీమ మొదలైన సూక్ష్మ దేహాలను పొందుతూ విడుస్తూ ఉంటాడు. గురువు, దైవం, మిత్రుడు, పగవాడు, చుట్టము వీళ్ళంతా ఎందుకు వస్తారు మనకి అంటే కర్మే ఆధారం. కాబట్టి కర్మ ఎందే వర్తిస్తాడు జీవుడు. కర్మ జీవుడికి దేవుడు. కర్మ చేత జీవించే జీవుడు ఆ కర్మను వదిలిపెట్టేసి మరొక దాన్ని కొలవడం, మగడిని వదిలేసి జార పురుషుడైన ఆసక్తి అయిన స్త్రీలాగా ఉంటుంది. మరి కర్మను కొలవడం ఎలాగా? ఎవరు చేసే పనిని వాళ్ళు కనుక దైవ భావనతో పని చేయడమే భగవత్ సేవ అనుకుంటూ చేస్తే చాలు, దీనికోసం ఎవరిని కొలవక్కర్లేదు, మనిషి బాగుంటాడు అని చెప్తున్నాడు పరమాత్మ. బ్రాహ్మణుడు వేద విహిత కర్మలను చేస్తూ జీవిస్తాడు. రాజు ప్రజలను పాలించట్లో, వైశ్యుడు వర్తకం చేయడంలో, సేద్యం చేయడంలో, సొమ్ము వడ్డీకి ఇవ్వడం, గో సంరక్షణ చేయడంలో, అలాంటి పనుల్లో, శూద్రుడు అగ్రజన్మలను సేవించడంలో వర్తించి జీవిస్తారు. ఎవరు చేసే పనిని వాళ్ళు భగవత్ సేవ అనుకోవాలి. లోకం యొక్క సృష్టి స్థితి లయాలు రజస్సు, సత్వము, తమస్సు అనే 3 గుణాల చేత అవుతుంది. వాటిలో రజోగుణం చేత జగత్తు జన్మిస్తుంది. రజోగుణం వల్ల మేఘాలు వర్షిస్తాయి, ఆ వాన చేత ప్రజలు వర్ధిల్లుతారు. ఇందులో ఇంద్రుడు చేసేది ఏముంది అని అడుగుతున్నాడు. చిన్న పిల్లాడు అడిగినట్టు ఉంటుంది మనకి, కానీ ఇంద్రుడి యొక్క కళ్ళు తెరిపించడానికి అడుగుతున్నాడు పరమాత్మ. కోపింపన్ పని లేదు శక్రునికి, తా కోపించుగాకేమి సంక్షేపం బయ్యడిదేమి, పట్టణములున్ గేహంబులున్
దేశముల్ వ్యాపారంబులు మీకు బోయెడినే శైలారణ్య భాగంబులన్ గోపత్వంబున నుండుచున్ మనకు సంకోచింపగా నేటికిన్. తండ్రితో అంటున్నాడు, ఒకవేళ మనం యజ్ఞం చేయకపోతే మాత్రం ఇంద్రుడు మన మీద కోపించాల్సిన పనేమీ లేదు. ఒకవేళ కోపించాడు, కోపిస్తే అతని కోపం వచ్చింది, అతని కోపం వల్ల మనకేం నష్టం? మనకు పోయేది ఏముంది? మనం మన పని మనం చేసుకుంటున్నాం. కొండలను అడవులను ఉనిగ్గా చేసుకుని పశువులను కాచుకుంటూ ఉన్నాం. ఇలా ఉండడం వల్ల పట్టణాలు, ఇళ్ళు, దేశాలు, వ్యాపారాలు ఇవన్నీ మనకి చేజారిపోతాయనే భయం మనకేమీ లేదు. కాబట్టి మనం ఇంద్రుడికి భయపడాల్సిన పని లేదు అన్నాడు. సర్వత్రా పరమాత్మను చూడగలిగిన వాళ్ళకి ఇంద్రియాలకు అధిపతి అయిన వాడిని చూసే భయం అవసరం ఏమీ లేదు కదా. పరిమిత భావన గల వాళ్ళకి మాత్రమే భయం ఉంటుంది. విశ్వభావన కలిగిన వాళ్ళకి దేని గురించి అయినా భయం అనేది ఉండదు అని కృష్ణ పరమాత్మ ఇంకా అంటున్నాడు. పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము గావించుట మంచి బుద్ధి ఇంద్రయాగంబునాకేమేమి తెప్పింతు రవి ఎల్ల తెప్పింపుడరసి మీరు పాయసంబులు నపూపములు సైదపు బిండి వంటలు పప్పును వలయునట్టి ఫలశాఖములు వండబంపుడు హోమంబు సేయుడు ధేను దక్షిణలనిచ్చి బహురసాన్నంబు పెట్టుడు బ్రాహ్మణులకు నచలులై పూజయొనరింపుడచలమునకు నధమ చండాల సునక సాహతికి దగిన భక్ష్యముల నిండు కసవులు పశుల కిండు. ఎంత చక్కగా చెప్పారు పరమాత్మ. మీరు ఇంద్రయాగం చేయడానికి బోల్డంత ఖర్చు పెడతారు కదా, అదంతా చెయ్యండి. కానీ ఎవరికి చేస్తారు? ఇంద్రయాగం బదులు ఆవులకు, కొండలకు, బ్రాహ్మణులకు ప్రీతిగా యజ్ఞం చేయండి. ఇంద్రయాగం చేయడానికి ఏమేమి వస్తువులు తీసుకొస్తారో అవన్నీ తీసుకురండి. పప్పు, పరవాన్నం, అప్పాలు, గోధుమ పిండి వంటలు, కాయగూరలు మొదలైన పదార్థాలన్నీ వండించండి. హోమం చేయించండి. బ్రాహ్మణులకు గోదానాలు చేయండి. దక్షిణలు ఇవ్వండి. షడ్రసోపేతంగా భోజనాలు పెట్టించండి. అచంచలమైన భక్తితో ఇదిగో ఇక్కడ మన గోవర్ధనగిరి ఉంది కదా, కొండకు పూజ చేయండి. కుక్కలు మొదలైన ఉన్నాయి కదా, వాటన్నిటికీ పెట్టదగిన భక్ష్య పదార్థాలు పెట్టండి. పశువులకన్నిటికీ కూడా గడ్డి వేయండి. గంధాలంకరణాంబరావళులచే గైసేసి స్థాన్నముల్ బంధు శ్రేణియు మీరలంగుడిచి నా భాషారతిన్ వేడుకల్ సంధిల్లన్ గిరిగో ద్విజానల నమస్కారంబుగా వింపు డోజం ధర్మం బని తోచనేని జనక జన్మంబు ధన్యంబగున్. ఆ పరమాత్మ నోటి నుంచి వచ్చింది మాట. గంధాలంకరణాంబరావళుల చేగైసేసి ఇష్టాన్నముల్ బంధు శ్రేణియు మీరలంగుడిచి నా భాషారతిన్ వేడుకల్ సంధిల్లన్ గిరిగో ద్విజానల నమస్కారంబు గోవింపుడు ధర్మంబని తోచనేని జనక జన్మంబు ధన్యంబగున్. తండ్రి, నా మాట మీకు ధర్మంగా అనిపిస్తోందా? ఒకవేళ అనిపిస్తే కనుక చక్కగా సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, వస్త్రాలు అన్ని అలంకారం చేసుకోండి. బంధువులు మీరు సంతృప్తిగా భోంచేయండి. వేడుకతో పర్వతానికి, గోవులకు, బ్రాహ్మణులకు, అగ్నికి నమస్కారాలు చేయండి. మీ కోరికలు అన్ని తీరుతాయి, మీ జన్మలు సఫలం అవుతాయి అని చెప్పి ఇంకా ఇంద్రుడు గొప్పని తక్కువ చేద్దామని అనుకుని ఆ కృష్ణుడు ఇలా అంటున్నాడు, ఇలాంటి యజ్ఞమే నాకు ఇష్టమైంది అనేసరికి నందుడు మొదలైన వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. ఇప్పటిదాకా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కృష్ణుడు బలరాముడు వాటిని తొలగిస్తున్నారు. కాబట్టి బాలవాక్కు బ్రహ్మవాక్కు, ఈ కృష్ణుడి వాక్కు కూడా ఆ పరమేశ్వరుడు చెప్పినట్టే అని అనుకుని గొల్లలందరూ బాగా ఒప్పుకున్నారు. కృష్ణుడు మాట చొప్పున పుణ్యాహవచనాలు చేశారు, బ్రాహ్మణ భోజనాలు చేయించారు, పశువులకు కసువులు వేశారు. సకల భీరులు వీడే కృష్ణుడన నైజంబైన రూపంబుతో నకలంక స్థితి నుండి శైలమిదే మీరర్చింపరండంచు దానొక శైలాకృతి దాల్చి గోపకులతో నుండుండ పూజించి గోపక దత్తాన్నములాహరించే విభుడ ప్రత్యక్ష శైలాకృతిన్. గోపాలకులంతా అనుకున్నట్ట ఇదిగో శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అని అనుకునేలా వాళ్ళతో పాటు బాలక రూపంగా నిష్కళంకంగా ఉన్నాడు కృష్ణుడు. అదిగో పర్వతం, పూజిద్దానండి, మీరందరూ అక్కడికి రండు అంటూ ఒక పర్వతం అయిపోయాడు. ఆ పర్వతాకృతి దాల్చి వాళ్ళతో పాటు ఆ గిరికి తను కూడా పూజలు చేశాడు. ఆ గిరి రూపంలో వాడు నివేదించిన భక్ష్యాలన్నీ కూడా ఆరగించాడు. ఒకవైపు పర్వతము, గిరి గోవర్ధనము పరమాత్మే, ఈ పూజలు చేస్తున్నవాడు పరమాత్మే. వినుడి శైలము కామరూపి కలులన్ వేధించు
నాజ్యాన్నముల్ మనమొప్పించిన వాహరించే మనలన్ మన్నించే జిత్తంబులో నను కంపాతిశయంబు చేసే మనపై నంచున్ సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. తను సేవించే వాళ్ళకి కల్పవృక్షం లాగా కోరిన వాటిని ఇచ్చే ఆ శ్రీకృష్ణుడు గొల్లవాళ్లతో కూడి, ఓ గొల్లలారా విన్నారా, ఆ కొండ కామరూపి మన నైవేద్యంగా పెట్టిన నెయ్యి అన్నము అన్ని ఆరగించేస్తోంది, మనలను చాలా ఆదరిస్తోంది, మన మీద మిక్కిలి దయ చూపిస్తోంది, ఇది దుర్జనులను బాధించి మన కాపాడుతుంది అని చెప్తూ వాళ్ళతో పాటు తను కూడా కొండకు నమస్కరిస్తున్నాడు. ఇలాగా గొల్లలందరూ కృష్ణుడితో కలిసి ఆ గోవర్ధన గిరికి పూజ చేశారు, నైవేద్యాలు సమర్పించారు. ఆవుల మందలను ముందు పెట్టుకుని బ్రాహ్మణులు దీవిస్తుంటే ఆ గిరికి గిరి ప్రదర్శనం చేశారు. ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, గిరి పరమాత్మే, ప్రదర్శనం జరిపేవాడు పరమాత్మే, భోజనం పెట్టేవాడు పరమాత్మే, భోజనం తినేవాడు కూడా పరమాత్మే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవదేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని. అలాగా పరమాత్మ ఏం చేస్తున్నారంటే, గుర్రముల పరువు మెచ్చని నర్రల గట్టిన రథంబు నంద ప్రముఖుల్ గుర్రల యార్పులు సెలగగ దొర్రుల గమి వెంటనంట దోలిరిలేస. ఓ రాజా, ఈ చిన్నవాళ్ళు ఉత్సాహంతో కేకలు పెడుతుంటే గుర్రాల వేగాన్ని మించి పరుగులు పెడుతున్న ఎడ్ల బళ్లలో నందుడు మొదలైన వాళ్ళని ఎక్కి వెనక ఆవుల మందల్ని తోలించారు. పాటించి గాన విద్య పాటవమున దేరులెక్కి బహుతానములన్ బాటల గంధులు కృష్ణుని బాటల పాడిరి విరోధి పాటనుడనుతున్. మంచి దేహ పరిమళం కలవాళ్ళైన ఆ గోప స్త్రీలు ఆవుల మందల వెంట తోలబడ్డ రథాలు ఎక్కారు, స్త్రీలు రథాలు ఎక్కాడు, వీళ్ళందరూ పశువుల ఎడ్ల బళ్ళలు ఎక్కారు. పురుషులందరూ తమ గాన విద్యా పాఠవంతో రాగాలను ఆలపిస్తూ కృష్ణుడు శత్రు సంహారకుడు అని అర్థం వచ్చే పాటలన్నీ పాడుతున్నారు. ఏ పాట పాడినా కృష్ణ పరమాత్మకే కదా, ఆ పరమాత్మ పాటలన్నీ పాడుతున్నారు. కుండ నిభాపీనంబులు మండిత వర్ణములు వివిధ మహితాకృతులు నిండిన కడుపులు గన్నుల పండువులుగా బాడి కొర్రి పదువులు నడిచన్. కడవలను పోలిన పొదుగులతో అలంకరించబడిన వన్నెలు, నానా విధాలైన పూజ్యములైన ఆకారాలు, నిండిన కడుపులు కల పాడి ఆవుల మందలు నిదేత్ర ఆనంద పర్వంగా ముందుకు సాగుతున్నాయి. పొగరెక్కిన మూపురములు దెగగల వాలములు శైల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరయ వృషభగణము మెల్లన నడిచెన్. ఆ పాడావుల వెనకాల మదం అతిశయించిన మూపురాలతో పొడుగాటి తోకలతో కొండల్లాంటి ఉన్నతమైన దేహాలున్నాయి ఉండి భూమి ఆకాశాలు దద్దరిల్లేట్టు రంకెలు పెడుతున్న వీటితో ప్రకాశించే ఆబోతుల గుంపులు నడవసాగాయి. ఈ విధంగా అందరూ గిరికి ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు కూడా గిరి ప్రదక్షిణలు జరుగుతుంటాయి కదా పుణ్యక్షేత్రాలు, ఆ గిరికి ప్రదక్షిణ, గోవర్ధన గిరికి ప్రదక్షిణ చేశారు. తర్వాత నందుడు మొదలైన గొల్లలందరూ శ్రీకృష్ణుడితో పాటు గోవర్ధన నుండి రేపల్లెకి వచ్చారు. ఇంద్రుడు ఇది తెలుసుకున్నాడు. ఇంద్రయాగం చేయాల్సింది బదులు అలా కాకుండా గోవర్ధన గిరికి నమస్కరించి చక్కగా అన్ని భోజనాలన్నీ గోవర్ధన గిరికి సమర్పించి వాళ్ళందరూ తిని ఆనందంగా ఆడుకుని వెనక్కి వచ్చారు అని ఇంద్రుడు తెలుసుకున్నాడు. చాలా కోపంతో ప్రళయకాలంలో విజృంభించి వర్షించే సంవర్తకం మొదలైన 9 మేఘాలను పిలిచి ఇలా అన్నాడు: పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంభోళి ధరున్ బురందరు ననుంబాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయి రదిపో కృష్ణుండు ప్రేరేపగన్. అక్కడ పరమాత్మ కృష్ణుడు ఉన్నాడు అన్న సంగతి తెలుసు కదా, కృష్ణుడి మాట వింటారని తెలుసు కదా, కానీ ఆ ఇంద్రుడికి ఎంత కోపం వచ్చిందంటే ఆ కోపంలో మర్చిపోయాడు కృష్ణుడు అక్కడ ఉన్నాడు అన్న సంగతి. ఆ శ్రీకృష్ణుడు ప్రేరేపించాడు వీళ్ళందరినీ. ఈ గొల్ల వాళ్ళందరూ చక్కగా పెరుగు నెయ్యి చక్కగా తాగేశారు, మత్తెక్కున్నారు, అహంకారం వచ్చేసింది, నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పోయింది, నా కోసం యాగం చేయడం మానేశారు, పర్వత సమూహం యొక్క రెక్కలను వజ్రాయుధంతో ఖండించాను నేను, నన్ను లక్ష్యం చేయకుండా ఇప్పుడు కొండకు పూజ చేసి వెళ్ళిపోయారు. గురుదేవహీను బాలుని గిరిభూజ ప్రముఖ వాసు కృష్ణుననేసున్ పరిణామశీలు గులగుణ విరహితు చేపట్టి ఇంద్రు విడిచిరి గొల్లల్.
ఆ కృష్ణ పరమాత్మని దూషిస్తున్నాడు. గురువు దైవము లేని బాలుడు. అసలు పరమాత్మకి గురువు ఎందుకు, దైవం ఎందుకు? అడవుల్లోనూ కొండల్లోనూ తిరిగేవాడు. ఆ శిక్షకుడు లేనివాడు, జ్ఞానం లేనివాడు, తారతమ్య జ్ఞానం లేనివాడు, నడవడి ఏ గుణాలు లేనివాడు ఆ బాలకృష్ణుడి మాటలు మన్నించి గొల్లలు నన్ను వదిలేశారు అంటున్నాడు ఇంద్రుడు. అసలు జగత్తుకే గురువైన వాడికి గురువు ఏంటి? జగత్తును క్రీడా మాత్రంగా రూపొందించే వాడికి గురువు ఎవరుంటారు? ఆదిదేవుడైన వాడికి దైవం ఎవరుంటారు? జనన మరణాదులు లేనివాడు, శాశ్వతుడైన వాడు, నిష్కళంకుడు, చిన్న పిల్లాడిగా ఇక్కడ ఈ రూపం తీసుకున్నాడు. గుణాతీతుడు. ఏ గుణాలు ఉంటాయి? సర్వము తానే అయిన వానికి కులము వర్ణము నిర్ణయించడం ఎవరికి సాధ్యం? అధికార గర్వంతో ఉన్నవాళ్ళు సత్యాన్ని అసత్యంగా చూస్తారు. ఇంద్రుడి విషయంలో అదే జరిగింది. తనకి యాగం చేయలేదన్న కోపంలో అసలు కృష్ణ పరమాత్మ ఎవరు అన్న సంగతి మర్చిపోయాడు ఇంద్రుడు. అది కూడా మాయే. విమల ఘనతరాత్మ విజ్ఞాన విద్యతే నిగుడలేక యుడుప నిభములగుచు గర్మమయములైన క్రతువుల భవమహార్ణవము గడవ గోరినారు వేరు. ఈ గొల్లలకు మేలైంది నిర్మలమైంది అయిన బ్రహ్మ విద్యను పొందలేక తెప్పల్లాంటి కర్మమయములైన యాగాలతో సంసార సముద్రాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నారు అని ఓ మేఘాలారా ఇంద్రుడు మేఘాలకు చెప్తున్నాడు. ఉజ్జత్ సంపద నమ్మి నందతన యోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్త్యుల్వడిన్ మీరు మీ విద్యుజ్వల్లుల గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు బొంద రాల్ గురియుడి శౌర్యం అవార్యంబుగన్. అందరినీ చంపేయండి అని చెప్తున్నాడు ఇంద్రుడు. ఓ సంవర్తకాది మేఘములారా, ఈ పిచ్చి వాళ్ళైన గోళ్ళలు తమ ధన సంపద చూసుకుని అహంకరిస్తున్నారు. ఆ శ్రీకృష్ణుని మాటలు నమ్మి వెర్రితనంతో నా యాగాన్ని విడిచిపెట్టేశారు. కాబట్టి మీరు మీ శౌర్యం ప్రకాశించేట్లు మెరుపులతోనూ ఉరుములతోనూ వాళ్ళని బాధించండి. గోవులతో కూడా గొల్లలందరూ మృత్యువును పొందేట్టు చేయండి. వాళ్ళందరూ అలా పొందడానికి రాళ్ల వానను కురిపించండి అని చెప్తున్నాడు ఇంద్రుడు. ఎంత దుర్మార్గం కదా! మీ వెంట వత్తు నేనై రావణ నాగంబు నెక్కి రయమొప్పంగా దేవగణంబుల తోడను గోవిందుని మందలెల్ల గొందల పెట్టన్. మీరు మేఘాలు వెళ్ళండి, ఆ గోవిందుని మాటను విన్న రేపల్ల ప్రజలను బాధించడం కోసం ఐరావతాన్ని అధిరోహించి దేవతా సమూహాలతో నేను కూడా మీ వెంటే వస్తాను అన్నాడు ఇంద్రుడు. అని అలా జంబాసురుణ్ణి సంహరించాడు కదా ఇంద్రుడు. ఆ వజ్రాయుధాన్ని తీశాడు, ఆ జడిపించాడు, బింకం వహించి శంఖ లేకుండా కోపావేశంతో మేఘాలకు పంపించేశాడు. సంకెళ్ళు ఉడదీసి పంపించాట. అప్పుడు అమోఘములైన మేఘాలు గొప్ప గాలి చేత ప్రేరేపితమై పోయి నందుడి పల్లె మీదకి వెళ్ళాయి. మిక్కిలి దట్టంగా కమ్ముకున్నాయి. భయంకరమైన రీతిలో సూర్యబింబాన్ని కప్పేసాయి. నల్లటి మేఘాలు వచ్చేసాయి. ఆకాశాల్లో ఉండి దిక్కులన్నీ ఆక్రమించేసాయి. భూమి ఆకాశాల మధ్య ఎడం లేకుండా దట్టంగా కారు చీకటి అంతటా అలుముకుంది. వామనుడు త్రివిక్రముడైనప్పుడు రెండవ అడుగు తాకిడికి భేదిల్లిన బ్రహ్మాండం అనే కుండలోంచి కారుతున్న సముద్రం జలాల్లాగా, సెలయేళ్లలాగా లావుగా పడుతున్నాయి నీటి ధారలు. ఏనుగు తొండం ధార అంటారు. చాలా పెద్ద వర్షం కురిస్తే ఏనుగు తొండం ధార అంటారు. అలాగా లావుగా వర్షాలు కురిపించేస్తున్నాయి మేఘాలు. దాంతో పాటు వడగళ్ళు పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి. భూమి అంతా జలమయం అయిపోయింది. ఇది మిట్ట అని లేదు, ఇది పల్లం అని లేదు, తెలుసుకోవడానికి వీల్లేకుండా ఉంది. ప్రళయకాలంలో వ్యాపించిన మహాసముద్రం రీతిగా భూమి అంతా నీటితో నిండిపోతోంది. ఆ నీటి వెల్లువలో దూడలు ఈదుతున్నాయి. మొత్తం ఆవులు దూడలు అన్ని కొట్టుకుపోతున్నాయి. ప్రళయాగ్నిలాగా మెరుస్తూ ఉరుముతున్న ఉరుములను చూసి మూర్ఛపోతున్నాయి. ఆ లేగలకు అడ్డంగా పాపం ఆవులు మోరలు చాచి నిలబడ్డాయి. ఆ ఆవులకు భయంకరమైన శబ్దాలతో చెవులకు చిల్లులు పడుతుంటే నేలకు ఒరిగిపోతున్నాయి ఆవులన్నీ. ప్రళయకాలంలో అన్నిటినీ లయం చేసే రుద్రుని గద నుంచి రాలుతున్నాయా అన్నట్లు పిడుగులు పడుతున్నాయి. ఆ పిడుగుపాట్లకు భీతిని పొందుతూ రక్షించమని అడుగుతున్నట్టు ఆవుల వెనక ఉన్న ఆబోతులు అంబారావాలు చేస్తున్నాయి. ఇంత భయంకరమైన పరిస్థితిని కలుగజేశాడు ఇంద్రుడు. చాలా ఎక్కువగా వాన, దానివల్ల బలాన్ని కోల్పోయి నడుములు వేలాడేట్టు గడగడా వణుకుతూ కృష్ణ కృష్ణ అని అంగలారుస్తున్నారు గోపికలు. ఆడవాళ్ళందరూ భయపడిపోతున్నారు.
తల్లులైన గొల్ల ఇళ్ళాండ్రను అతుక్కుని పోతూ ఆ తల్లుల ఎదచాటున దాక్కుంటున్నారు శిశువులు, 5 ఏళ్ల లోపల పిల్లలు. ఈ విధంగా అనుకోని రీతిగా వచ్చిన ఈ ప్రళయాన్ని చూసి కొంతమంది బుద్ధిమంతులైన ముసలి వాళ్ళు గొల్లలు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా అన్నారు. వాళ్ళకి అర్థమైంది ఇంద్రుడికి కోపం వచ్చింది అని. అక్కడ వానడోగి వ్రజమాకులమయ్యగదయ్య కృష్ణ, నీవెక్కడ నుంటి వింత తడవేల సహించితి, నీ పదాబ్జముల్ దిక్కుగనున్న గోపకులు దీనత నొంద భయాపహారివై గ్రక్కునగావ కిట్లునికి కారుణికోత్తమ నీకు వాడే. ఓ కృష్ణ, పెద్దవాళ్ళందరూ వచ్చారు. అయ్యో, వానలో తడిసిపోయి గోకుల వాసులందరం పీడించబడుతున్నారు కదా, ఎక్కడున్నావయ్యా నువ్వు ఇంతసేపు? ఎందుకు ఇంతసేపు సహిస్తున్నావు? కృష్ణుడు అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు కదా, నీ పాదాలే గతి అని నమ్మి ఉన్నాం మేము గోపకులం, మమ్మల్ని దయతో కాపాడు. వీళ్ళంతా ఈ విధంగా దీనుల్లాగా అల్లాడుతున్నారు, ఏ ప్రయత్నం చేయకుండా ఈ విధంగా ఉపేక్షించడం నీకు తగునా? దయాళువు కదా, దయాళువులందరిలోకి నువ్వు ఉత్తముడువు కదా అని పెద్దవాళ్ళందరూ వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఈ యురుములు నీ మెరుములు నీ యసనుల ఘోషములను నీ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలింపంగదయ్య గుణరత్న నిధి. ఓ మంచి గుణములు కలిగిన ఓ చిన్న కృష్ణ, ఇదివరకు ఎప్పుడు కూడా మేము ఇలాంటి ఉరుములు కానీ, మెరుపులు కానీ, పిడుగులు కానీ, చప్పుళ్ళు కానీ, జలధారలు కానీ నీ సాక్షిగా మేము ఎరుగమయ్యా. ఈ ఇరుములు నీ మెరుములు నీ యసనుల ఘోషణములు నీ జలధారల్ నీ యాన తొల్లి ఎరుగము కూయాలింపంగదయ్యా. మమ్మల్ని కాపాడువయ్యా, మేము కుయ్యో అని అంటున్నాం, మమ్మల్ని రక్షించవయ్యా అంటున్నారు. వారి బరువయ్య మందల వారికి నిదే పరులు లేరు వారింపంగా, వారిద పటల భయంబును వారి రుహదళాక్ష నేడు వారింపగదే. ఓ కృష్ణ, గోకుల వాసులందరూ ఈ వర్షాన్ని చూసి భయపడిపోతున్నారు. ఈ మేఘాల వల్ల కలిగిన భయాన్ని పోగొట్టడానికి నీకంటే మాకు ఇంకెవరూ లేరు, కాబట్టి నువ్వు దయచేసి ఈ భయాన్ని పోగొట్టాల్సింది అని ప్రార్థించారు. అప్పుడు సర్వజ్ఞుడైన కృష్ణుడు ఇది దేవేంద్రుడి పని అని ముందే తెలుసు కదా అని గ్రహించాడు. ఇది ఒక లీలగా తను చేద్దాం అనుకున్నాడు. తన్నొక ఇంతగై కొనరు తప్పిరి యాగము చేసిరంచు దామిన్నున నుండి గోపకుల మీద శిలల్ గురించుచున్న వాడున్నత నిర్జరేంద్ర విభవోత్థిత గర్వ నగాధిరూఢుడై కన్నులగానడింద్రుడిటు పరుండొరుగాన నేర్చునే. కృష్ణ పరమాత్మ తలుచుకుంటున్నారు. ఇంద్రుడు తను దేవరాజు అయ్యాడు, చాలా వైభవంగా ఉన్నాడు, అందువల్ల గర్వాన్ని పొంది ఉన్నాడు, అధికారంతో అహంకరించి కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. అలా ఉన్న వాళ్ళకి ఇతరులు ఎవరు కనిపించరు. గొల్లలు తనని నిర్లక్ష్యం చేసి యాగం నడిపలేదు, యాగం చేయలేదు, ఈ గోవర్ధన్ గిరికి యాగం చేశారు అని కోపంతో రాళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఐశ్వర్యం చేత గర్వించేవాడు ఇతరులు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోగలడా? ఇక్కడ ఉన్నది ఎవరు? నందాదులందరూ ఎవరు? ఆ శ్రీకృష్ణుడి పంచన ఉన్నవాళ్ళు, ఆ పరమాత్మ దగ్గర ఉన్నవాళ్ళు, పరమాత్మ వాళ్ళందరూ కూడా అని దేవతలందరూ నన్నును సేవింతురు రాజ్యమదము జందరు చెరుపంగా వలదు మానభంగము గావింపగవలయు శాంతి కలిగడి కొరకై. దేవతలందరూ కూడా నన్నే కొలుస్తుంటారు, దొరతనపు గర్వం లేదు వాళ్ళకి, కానీ ఇప్పుడు ఇంద్రుడి గర్వం అణచాల్సిందే, కానీ హాని కలుగు చేయకూడదు అని అనుకున్నాడు. అని అలా యోచించి ఆ సకల లోకరక్షకుడైన శ్రీకృష్ణ భగవానుడు రాళ్ల వాన బాధించబడుతూ తన శరణదొచ్చిన గొల్లవాళ్లను కాపాడడం నిశ్చయము ధర్మము అని నిశ్చయించాడు. కలగ కుడి వధూ జనులు కంపమునొందకుడి వ్రజేశ్వరుల్ కలగకుడి కుమారకులు తక్కిన వారులు రాలవానతే నలగకుడి పశువ్రజమునక్కడ నిల్వనీకుడి మెలపున మీకునీశ్వరుడు మేలొసగుం గరుణార్ద్ర చిత్తుడై. ఓ నెలతలారా, గోప స్త్రీలందరూ వచ్చేసారు కదా, నెలతలారా మీరందరూ కలత చెందకండి అని, ఓ నాయకులారా
మీరందరూ కూడా ఈ గోపల్లె రేపల్లెకి నాయకులు మీరందరూ మీరు భయపడకండి, పిల్లలు మీరు పారిపోకండి, రాళ్ల వాన చేత సంకటపడద్దు, పశువులను అటు ఇటు తొలగిపోనివ్వకండి, అందరినీ ఒక్క చోటు చేర్చండి. ఆ కరుణార్ద్ర హృదయుడైన ఆ ఈశ్వరుడు మీకు మేలు కలుగజేస్తాడు. ఎవరా ఈశ్వరుడు? పక్కనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అని శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అని పలికి, కిరి ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళ మెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెంజెక్కనొక్క కేలం లీలన్. ఎవ్వరు భయపడకండి, అందరూ రండి, అందరూ ఒక్క చోట ఉండండి అని చెప్పి చాలా పలికి, ఇది వరలో ఆదివరాహమూర్తి కిరి అయి ధర ఎత్తిన హరి, ఇది వరకు ఆదివరాహమూర్తి అయి అవని భారాన్ని వహించిన అచ్యుతుడు ఉన్నాడు కదా, ఇప్పుడు త్రిభువనాలను ఆనందపరిచే విధంగా ఆ ఏనుగు తామర మొగ్గను పైకెత్తినంత తేలిగ్గా, అంత విలాసంగా ఓ చేతితో అవలీలగా ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు కృష్ణయ్య. ఇప్పుడైతే 21 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న పర్వతం అది. దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియబట్టి ఎగుర జిమ్మెడు హరికిన్ గొండం పిగలించి ఎత్తుట కొండొక పనిగాక యొక్క కొండ తలుపన్. బ్రహ్మాండాలంతటిని కూడా పూల పంతుల్లాగా ఎగరగేయగల శ్రీకృష్ణమూర్తికి ఈ కొండను పెళ్లగించి పైకెత్తడం చిన్న విషయం కదా, అదేం పెద్ద గొప్ప ఘనకార్యం ఏం కాదు కదా అని అలా ఆ కొండనెత్తి పైన పట్టుకుని ఏమంటున్నాడో తెలుసా? బాలుండాడుతునాత పత్రమని సంభావించి పూగెత్తి కెంగేలందాల్చిన లీల లేనగవుతో కృష్ణుండు దా నమ్మహాశైలంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా బట్టే నా భీలాభ్రచ్యుత దుశ్శిలా చకిత గోపీ గోప గోపంక్తికిన్. ఆ శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరిని ఎత్తట. ఎలా ఎత్తాడు? ఒక్క చేతితో అవలేలుగా ఎత్తేశాడు. ఎలా ఎత్తాడంటే ఒక పసిబిడ్డ ఓ పూల గుత్తిని గొడుగులాగా పైకి ఎలా పట్టుకుని వేడుగ్గా ఎట్టి పట్టుకుంటుందో అలా ఒక్క చేతితో గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తి పట్టుకున్నట్ట, గొడుగులాగా పట్టుకున్నట్ట. పట్టుకుని ఆ రాళ్ల వానకు చెదరి చిక్కుల్లో పడిపోయారు గోపికలు, గోపకులు, గోవులు మొదలైన వాళ్ళందరినీ ఆ గోవర్ధనం అనే గొడుగు కిందికి రండి అని పిలిచాట. అలా కొండను గొడుగుగా పట్టుకొని గోపకులతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రెండు వినుడి గర్తష్మాతలమున నుండు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్. ఓ తల్లి అందరిని పిలుస్తున్నాడు, ఓ తండ్రి, ఓ గోపికలారా, ఓ గోపకులారా, మీరందరూ మనస్సులో ఏమాత్రం సంకోచపడద్దు, ఇదిగో ఈ కొండ గొడుగులాగా ఉంది, ఈ కొండ కిందికి వచ్చేసేయండి, వచ్చి ఈ కొండ అడుగున మీరు మీ ఆవుల గుంపులతో మీకు నచ్చిన చోట నుంచోండి. బాలుండి తడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల ది శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్. ఎంత చక్కగా చెప్పాడు, భయం లేదు అని చెప్తున్నాడు. ఓ బంధువులైన గోపకులారా, ఇదిగో వీడు పసివాడు, ఈ కొండ చూస్తే చాలా పెద్దది, ఇంత మహాభారాన్ని ఈ చిన్నవాడు మొయలేడు కదా అని మీరు ఏమాత్రం సందేహించద్దు. కొండలతోనూ సముద్రాలతోనూ అనేక ప్రాణులతోనూ నిండిన ఈ భూమండలం మొత్తం అంతా నా మీద పడ్డా సరే నా చెయ్యి అటు ఇటు కదలదు, మీరంతా వచ్చి సంతోషంగా ఈ కొండ కింద నిల్చోండి అని చెప్పాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పినా వాళ్ళకి నమ్మకం కదా అని పలుకుతున్న కృష్ణుని మాటలు నమ్మి వాళ్ళందరూ భార్యా బిడ్డలతో, బంధువులు, స్నేహితులు, గోవులతో ఆ కొండ కింద చేరారు. ఆ శ్రీకృష్ణుని దయతో చూపులనడి అమృత వర్షానికి ఆకలి దప్పికలు తెలియక ఆ కృష్ణుడి కథా వినోదాలను చెప్పుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ పరగంజారెదుడు తోయ బిందువులు గోపాలాంగనాపాంగ హాసరుతుల్ రత్న చేయంబుగాగ నచల ఛత్రంబు శోభిల్లె దద్గిరి దుర్మద బంజియై జలధరా క్లిన్న ప్రజారంజియై. ఆ సమయంలో గోవర్ధనగిరి అనే గొడుక్కి శ్రీకృష్ణుడు చెయ్యి అనేది గొడుగు కర్రలా ఉందిట.
ఆ శిఖరం గుబ్బగా కనిపిస్తోంది. వర్షం వల్ల ఆ శిఖరం నుండి చుట్టూరా జారి పడుతున్న జలబిందువులు ముత్యాల సరాల్లాగా తోస్తున్నాయి. ఆనందంతో ఉన్న గోపికల కడగంటి చూపుల నవ్వుల కాంతులు రత్నాల సమూహాల్లో ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి. ఆ గోవర్ధనగిరి అనే గొడుగు పర్వతాలను భేదించగల శక్తివంతుడైన ఇంద్రుడి దురహంకారానికి భంగపాటు కలిగించింది. అంతేకాక ఆ జలధారలతో చాలా బాధని పొందిన జనులకు సంతోషాన్ని కలుగజేసిందిగా శోభిల్లింది. రాజీవాక్షుని చేనొక రాజీవము భంగి శైల రాజము మెరసెన్ రాజేంద్ర మీద మధుకర రాజక్రియ మేఘరాజి రాజిల్లెగడున్. ఆ గొడుగైన గోవర్ధన పర్వతం కృష్ణుడి చేతిలో ఒక తామర పువ్వులాగా మెరుస్తోంది. దాని మీద తుమ్మెదల బార్లాగా మేఘపంక్తి ప్రకాశిస్తోంది. వడిగొని బలరిపు పనుపున నుడుగక జడి గురిసే నేడహోరాత్రము లయ్యడగోప జనులు బ్రతికిరి జడి దడియక కొండ గొడుగు చాటున నదిప. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ కొండను అలా గొడుగులాగా పట్టుకున్నాడు అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు. ఓ రాజా, ఇంద్రుడి చేత ఆజ్ఞాపించబడిన ఆ మేఘాలు 7 పగళ్ళు 7 రాత్రులు ఎడతెగక వర్షాన్ని కురిపిస్తున్నాయి. కానీ వానలు ఏ మాత్రం తడవక గోవర్ధన పర్వతం అనే గొడుగు చాటున ఆ గొల్ల వాళ్ళంతా కూడా హాయిగా ఉన్నారు. ఆ విధంగా 7 పగళ్ళు 7 రాత్రులు శ్రీకృష్ణుడు పర్వతాన్ని ధరించాడు. ఇంద్రుడికి విసుగు వచ్చేసింది. విసిగి వేసారిపోయి అప్పుడు బుద్ధి వచ్చింది. కృష్ణుడు చరిత్రను విని ఆశ్చర్యపడ్డాడు. నెరవేరని కోరిక గలవాడయ్యాడు. మేఘాలన్నిటినీ వెనక్కి తిప్పుకున్నాడు. తన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆకాశంలో సూర్యుడు విశదంగా ప్రకాశించాడు. అది తెలిసి కృష్ణుడు అన్నాడు, ఇంద్రుడికి బుద్ధి వచ్చింది, మీరు వెళ్ళిపోండి అనని గోపాలుడు ఆ కొండ అడుగున్న వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు. ఉడిగెను వానయుగాలియు వడిసెడి నదులెల్ల బొలిచే వరదలిగిరే గొండడుగున నుండక వెడలుడు కొడుకులు కోడండ్రు సతులు గోవులు మీరున్. ఓ గోపకులారా, వాన నిలిచిపోయింది, గాలి ఆగిపోయింది, నదులన్నీ వడిగా ప్రవహించడం మానేయి, వర్షం తగ్గింది, ప్రవాహాలన్నీ ఇంకిపోయాయి. ఇంకా మీరు మీ కొడుకులతోనూ కోడళ్లతోనూ భార్యలతోనూ గోవులతోనూ కొండ కింద నుంచి బయటకు వచ్చేసేయండి అని అన్నాడు. అది ఇలా చెప్పేసరికి శ్రీకృష్ణుడు చెప్పగానే వాళ్ళంతా బళ్ళు గోవులతో కొండ దిగువ నుంచి బయటికి వచ్చారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎప్పట్లాగానే దాని స్వస్థానంలో ఉంచేశాడు. తర్వాత గోపకులు అందరూ కృష్ణుడిని కావలించుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు, నానా విధాలుగా దీవించారు. గోపికలు శుభాక్షతలు చల్లుతూ కృష్ణుడికి పెరుగన్నం ముద్దలు పెడుతూ దీవించారు. నందుడు, బలరాముడు, యశోద, రోహిణి ఆ శ్రీకృష్ణుడిని హత్తుకుని దీవించారు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు పూల వాన కురిపించారు. దేవతలు శంఖారావాలు చేశారు. దుందుబి వాయిద్యాలతో సందడి చేశారు. తుంబురుడు మొదలైన గంధర్వులు గానం చేశారు. వల్లవ కాంతలు ధన కథలెల్లను బాడంగా నీరజేక్షణుడంతన్ వల్లవ బల సంయుతుడై ఎల్లన గోష్ఠంబు సేరె నుర్వీనాథ. ఓ రాజా, అంత గోప స్త్రీలందరూ తన కథలు పాడుతుంటే, మొదటి నుంచి కథలే కదా, పుట్టినప్పటి నుంచి కథలే, ఆ కృష్ణ కథలన్నీ పాడుతుంటే గోపకులతోనూ బలరాముడితోనూ కలిసి ఆ శ్రీకృష్ణుడు వ్రేపల్లకి చేరుకున్నాడు. అప్పుడు గొల్లవాళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణుడి చరిత్రను తలుచుకొని ఆశ్చర్యాన్ని పొంది నందుడితో ఇలా అంటున్నాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి జనుపాలు ద్రాగి చంపే 3వ నెల నాడు ముద్దులా బాలుడై కోపించి శకటంబు కోలదన్నే నేడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడబట్టుకొని కూల్చి మృతిని చేసే గల్లి వెన్నలకునై తను రోల గట్టిన కొమరుడై మద్దుల గూల నీడ్చే బసుల గ్రేపుల కాచుచు బకుని చీరే వెలగతో వత్స దైత్యుని వ్రేసి గడిపై సబలుడై ఖర దైత్యుని సంహరించే నితడు కేవల మనుజుడే ఎంచి చూడా. ఆ గొల్లవాళ్ళందరూ నందుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏం పిల్లాడయ్యా నీ పిల్లాడు, కన్నులు తెరవకుండా ఉండే చంటి బిడ్డగా ఉన్నప్పుడు, రోజుల బిడ్డ, ఆ రాక్షసి పూతన యొక్క చనుపాలు తాగేశాడు, దాన్ని చంపేశాడు. 3వ నెలలో ముద్దులు మూట కట్టే బిడ్డగా ఉన్నాడు, అప్పుడే బోర్ల పడ్డాడు, కోపంతో శకటాసురుడిని కూల్చి చంపాడు. సంవత్సరం పిల్లాడిగా ఉన్నాడు, సుడిగాలే వచ్చింది తృణావర్తుడు, వాడిని మెడబెట్టి కిందకు దోసి మరీ చంపేశాడు.
తల్లి యశోద ఇదిగో వెన్న తిన్నావా నువ్వు అని రోటికి కట్టేస్తే బాలుడు రెండు మర్రి చెట్ల మించి మధ్య చెట్ల మధ్య నుంచి రోటిని ఈడ్చి ఆ చెట్లను రెండింటిని కూల్చేశాడు. ఆవు దూడలను మేపుతో బకాసురుణ్ణి చంపాడు. వత్సాసురుణ్ణి కూడా చంపాడు. వెలగమాంతో కొట్టి చంపాడు. బలరాముడితో పాటు వెళ్ళి ధేనుకాసురుణ్ణి చంపాడు. చిన్నప్పటి నుండి ఇలాంటి పనులే చేస్తున్నాడు. ఈ బాలకృష్ణుడు నిజంగా మనిషేనా, లేకపోతే ఏ మహావిష్ణువో వచ్చి ఇక్కడ పిల్లాడయ్యాడా అని చెప్తున్నారు. మానవ మాత్రుడు అయితే మాత్రం కాదు అని. తెంపరి అయి రామునిచే చంపించే ప్రలంబు మింగే జటుల దవాగ్నిన్ సొంపు సెడ ద్రొక్కి కాళియు త్రుంపక కాళింది వెడల దోలెన్ లీలన్. ఈ కృష్ణుడు బలరాముణ్ణి ప్రేరేపించి ప్రలంబాసురుణ్ణి చంపేటట్లు చేశాడు. విజృంభించి మండుతున్న కార్చిచ్చును కూడా మింగేశాడు. కాళీయుడు అనే సర్పాన్ని విలాసంగా దాని మీద నాట్యం చేసి మరి దాని పొగర అణిగట్టు కాళ్ళతో తొక్కి ఆ మడుగులోంచి వెళ్ళగొట్టాడు. ఏడేండ్ల బాలుడెక్కడ, ఏడేళ్ల బాలుడప్పుడు, ఏడేండ్ల బాలుడెక్కడ క్రీడంగరి తమ్మి ఎత్తు క్రియనందర ముంజూడ గిరి ఎత్తుటెక్కడ వేడుకనొక చేతనేడు వెరగవుగాదే. ఏడేళ్ల పిల్లాడేంటి, పౌగండ వయస్సు అంటారట. ఏడేళ్ల పిల్లాడేంటి ఏనుగు తామర పువ్వును ఎత్తుకున్న సందంగా మనం అందరం చూస్తుంటే చాలా వినోదంగా ఒక చేతితో కొండనెత్తేశాడు. ఇది చాలా వింత కదా. ఓ నంద గోపవల్లభ నేనందనుడాచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి. ఓ నందుడా, నీ కొడుకు చేసే పనులన్నీ చూస్తుంటే ఇవి మానవులకు శక్యం కానవు. ఓ గోపవల్లభ, నీ కొడుకు సామాన్య మానవుడు కాడు తండ్రి. నువ్వేదో చాలా పూర్వజన్మ పుణ్యం చేసుకుంటే ఏ దేవుడో పుట్టాడు అని అంటున్నారు. ఆ మాటలు విని నందుడు వాళ్ళని చూసి, ఇంతకు ముందు గర్గ మహర్షి చెప్పాడు నందుడికి, ఇతనెవరు, శ్రీ మహావిష్ణువు కంసుడిని చంపడానికి వచ్చాడు అని. ఆ రహస్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు నందుడు. నా మనస్సులో కృష్ణుడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా నేను అనుకుంటాను అని నందుడు చెప్పాడు. ఆ పరమాత్మే ఇలా కృష్ణుడిలాగా జన్మించుంటాడు అని చెప్పేసరికి ఆశ్చర్యపోయారు గోపకులందరూ. కృష్ణుణ్ణి పూజలు చేశారట. హరికేలన్గిరి ఎత్తి వర్షజల ఖిన్నాభీర గోరాజికిన్ శరణంబైన త్రిలోక రాజ్యమదమంజాలించి నిర్గర్వుడై సురభింగూడి బలారి వచ్చి కనియన్ సొంపేది దుష్ట ప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్ణు గరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్. ఇంకొకసారి చదువుతాను అద్భుతమైన పద్యం. హరికేలన్గిరి ఎత్తి వర్షజల ఖిన్నాభీర గోరాజికిన్ శరణంబైన త్రిలోక రాజ్యమదమందాలించి నిర్గర్వుడై సురభింగూడి బలారి వచ్చి కనియన్ సొంపేది దుష్ట ప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్ణు గరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్. శ్రీకృష్ణుడు చేత్తో కొండెత్తి వానతో బాధపడుతున్న గొల్లవాళ్లను గోవులను రక్షించడం చూసి ఇంద్రుడు తన అహంకారాన్ని వదిలేశాడు. తర్వాత కామధేనువును వెంట తీసుకుని నేను 3 లోకాలను ఏలేవాడను కదా అనే గర్వాన్ని కూడా వదిలిపెట్టేసి తన వైభవం ఏమీ కనిపించకుండా ఆ కృష్ణుడికి నమస్కారం చేసుకోవడానికి వచ్చాడు. దుర్మార్గులైన రాజుల దురహంకారాన్ని అంచేవాడు, అపార దయను చూపించేవాడు అయిన ఆ శ్రీకృష్ణుణ్ణి సందర్శించాడు ఇంద్రుడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములే కదా అని. కానీ ఇంద్రుడు పూజించెను దినకర నిభ నిజ కిరీట దీధితి చేతన్ ముని హృదలంకరణంబులు సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్. మునుల హృదయాలను అలంకరించేవి, వినయంతో తమ్ము సేవించే వాళ్ళను ఉద్ధరించేవి అనేవి ఆ శ్రీకృష్ణుడి పాదాలు. ఆ పాదాల్లో సూర్య తేజస్సు వంటి తేజస్సు గల తన కిరీట కాంతులు ప్రసరించేట్టుగా సాష్టాంగపడ్డాడు ఇంద్రుడు అని అలా నమస్కరించి చేతులు 2 ముకుళించి ఆ పరమాత్మకి, కృష్ణ పరమాత్మకి ఇంద్రుడు ఇలా అంటున్నాడు. పరమనిధామంబు భాసుర సత్వంబు శాంతంబు హతరజస్తమము నిత్యమధికతమోమయ మట్లుగావున మాయ నెగడెడి గుణములు నీకు లేవు. గుణహీనుడవు గాన గుణముల నయ్యడి లోభాది కములు నీలోన చేర
వైన దుర్జన నిగ్రహము శిష్ట రక్షయు దగిలి సేయగ దండధారి వగుచు జగము భర్తవు గురుడవు జనకుడవు జగదధీశుల మను మూఢ జనుల దలక నిత్య పుట్టిన రూపంబులీవు దాల్చి హితము సేయుదుగాదె లోకేశ్వరేశ. నమస్కరించాడు ఇంద్రుడు, చేతులు జోడించి ఇలా అంటున్నాడు: సర్వలోకాలకు నాయకులైన బ్రహ్మాదులకు నాయకుడవైన ఓ శ్రీకృష్ణ, శుద్ధ సత్వమయమైన స్వరూపం గలవాడవు నువ్వు. శాంతమైనది, రజస్తమో గుణ విరహితమైనది, శాశ్వతమైనది, తపోదీప్తితో నిండింది నీ స్వరూపం. అందువల్ల మాయ వల్ల వచ్చే గుణాలు నీకు లేవు, నువ్వు గుణహీనుడవు. కాబట్టి తమో గుణం మొదలైన గుణాల చేత వచ్చే లోభ, శోక, మోహ, నిద్ర, భయం ఇలాంటివన్నీ కూడా నీకు లేవు. కానీ నువ్వు దుర్జన నిగ్రహం, శిష్టరక్షణ కోసం దండాన్ని ధరిస్తావు. నువ్వు లోకాలకు భర్తవు, గురుడువు, తండ్రివి. మేము ఈ లోకాలను పాలిస్తున్నాం అని భావించే మూఢులు భయపడేట్టుగా నువ్వు రూపాలను మారుస్తూ లోకాలకు మేలు చేస్తావు. నా వంటి వెర్రి వారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితి వేనిన్ గావరము మాని పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధి తోడు తనీషా. ఓ శ్రీవల్లభ, నాలాంటి మూర్ఖులు నువ్వు శిక్షిస్తే, తక్కిన మూర్ఖులను కనుక నువ్వు శిక్షించావనుకో, తక్కిన వాళ్ళందరూ గర్వాన్ని వదిలిపెట్టేసి బుద్ధిగా పెద్దవాళ్ళు ఏం చెప్తే ఆ మార్గంలో నడుస్తారు. ఒక్కొక్క లోకముగాచుచు నెక్కుడు గర్వమున నేమి ఈశుల మనచున్ జొక్కినను బోటి వెర్రులు నిక్కము నీ మహిమ తెలియ నేరనంత. ఇంద్రుడు చెప్తున్నాడు, అనంత ఒక్కొక్క లోకాన్ని ఏళ్తుంటాం, అధికమైన అహంకారంతో మేమే సర్వలోకాలకు ఈశ్వర్లం అనే గర్వంతో ఉంటాము. నీ ప్రభావాలు అలా ఉన్నవాళ్ళం ఎవరు నీ ప్రభావాన్ని తెలుసుకోలేరు. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మ సర్వ పుణ్య పురుష నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు నిష్కళంక. ఓ వాసుదేవ, ఓ కృష్ణ, ఓ వరద, నువ్వు స్వతంత్రుడవు, విజ్ఞానమూర్తివి, మహాత్ముడవు, సకల పుణ్య పురుష, నిఖిల బీజ భూతాత్మకుడవు, పరబ్రహ్మవు, నిష్కళంకుడవు, నీకు నమస్కారము. నీ సామర్థ్యమెరుంగ మేఘములచే నీ ఘోషమున్ భీషణు గ్రాసారంభున ముంచితిన్ మఖము నా కైవల్లవుల్ సేయ రంచో సర్వేశ భవన్ మహత్వమున నా యుద్యోగమిట్లయ్యే నీ దాసున్నన్ను కృతాపరాధు గరుణం దర్శింపవే మాధవ. ఓ కృష్ణ పరమాత్మ అంటున్నాడు దేవేంద్రుడు, ఓ మాధవ, నేను నీ శక్తి తెలిసిన వాడని కాను. నా కోసం గొల్లలు యాగం చేయలేదు అనే కోపంతో మేఘాలను పంపించాను, భయంకరమైన వాన కురిపించేట్లు చేశాను, నీదైనా నీ వాళ్ళందరినీ ముంచేశాను. నీ మహిమ చేత నా ప్రయత్నం సాగలేదు, నెరవేరలేదు. నీ విషయంలో తప్పు చేశాను, కానీ నీ సేవకుడిని కదా, నన్ను కరుణతో కాపాడు. నేను బ్రహ్మాదులెంచగలేరు జడతా నిష్ఠుండ లోకత్రయావన దుర్మాన గరిష్ఠుడన్ విపుల దుర్వైదుష్య భూయిష్ఠుడన్ వినయత్యాగ వరిష్ఠుడన్ గుజన గర్వి శ్రేష్ఠుడన్ దేవ నీ ఘన లీలా విభవంబు పెంపు తెలియంగా నెవ్వడన్ సర్వగా. ఓ దేవా, నిన్ను బ్రహ్మాదులే తెలుసుకోలేరు. నేనమ్మ మూర్ఖత్వంలో మునిగిపోయిన వాణ్ణి, 3 లోకాలు ఏలుతున్నాను అనే గర్వం కలవాడిని, పాండిత్యం చేత దుష్పాండిత్యం చేత నిండిన వాడిని, వినయము త్యాగము లేని వాణ్ణి, నీచ జనుల్లాగా గర్వం కలవాణ్ణి. నీ యొక్క మహిమ గల లీలా విభూతి తెలుసుకోవడానికి నేనెంతటి వాణ్ణి అంటుంటే, ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇంద్రుడితో ఇలా అన్నాడు: అమరాధీశ్వర లక్ష్మితో దగిలి ఇట్లందుండవయ్యున్న, అమరాధీశ్వర లక్ష్మితో దగిలి ఇట్లందుండవయ్యున్న నీ సమదోద్రేకము దృంచి వైచుటకు నీ జన్నంబు దప్పించి తిన్ భ్రమద శ్రీకులు దండధారి నగునన్ భావింప రెవ్వాని నిక్కము రక్షింపదలంతు వాని నధనున్ గావింతు జంభాంతక. ఓ జంభాసురుని సంహరించిన ఓ దేవేంద్ర, నువ్వు ఐశ్వర్య మదం చేత కన్ను కానకుండా ఉంటే నీ గర్వాన్ని పోగొట్టడానికి నేను నీ యాగాన్ని తప్పించాను. ఐశ్వర్య మదంతో ఉన్నవాళ్ళు నన్ను తలవరు, నేను రక్షించదలిచిన వాళ్ళని ధనహీనుణ్ణి చేస్తాను.
నేను ఎవరినైతే రక్షిద్దాం అనుకున్నానో వాళ్ళని ధనహీనుణ్ణి చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ధనహీనుడు ఎప్పుడైతే అయ్యారో అప్పుడు పరమాత్మ గుర్తొస్తారు. కుంతీదేవి అంటుందట భారతంలో, కృష్ణయ్య నాకు కష్టాలు ఇయ్యి అంటుందట. ఎందుకు అంటే, కష్టాలు ఇస్తే నిరంతరం నిన్ను తలుచుకుంటాను నేను అంటుందట ఆవిడ. అలాగా ఎవరినైతే నేను రక్షిద్దాం అనుకున్నానో వాళ్ళని ధనహీనుని చేస్తాను అంటున్నారు. నా యాజ్ఞ సేయుసుండుము నీ అధికారంబునందు నిలుపు సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు శ్రేయంబులు గల్గు పొమ్ము సీత కరిగమన. ఓ ఐరావత ఎక్కి తిరిగేవాడా, నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నడుస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఈ అధికారపు సంపద చేత గర్వించద్దు, నీకు మేలు జరుగుతుంది అని ఇలా ఇంద్రుడికి బుద్ధులు చెప్పి కృష్ణుడికి గోగణంతో ఉన్న కామధేను మ్రొక్కి భక్తజనులకు కామధేనువైన ఆ ఈశ్వరంతో ఇలా చెప్తోంది. కామధేను కూడా వచ్చింది ఇంద్రుడితో పాటు. కామధేనువును వెంట పెట్టుకుని ఇంద్రుడు ఒక మాయా రూపంలో వచ్చాడు, ఇంద్రుడిలాగా రాలేదు, మాయా రూపంలో వచ్చాడు. ఆ కామధేను ఇలా అంటోంది, విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగి వంద్య విను నీ చేతన్ శాశ్వతులమైతేమెప్పుడు శాశ్వతముగ గంటిమధిక సౌఖ్యంబు హరి. ఆ కామధేనువు ఈశ్వరుడితో ఆ కృష్ణ పరమాత్మ ఇలా అంటుంది, ఓ విశ్వేశ్వర, ఓ విశ్వభావన, ప్రణవరూప ప్రపంచానికి ఈశ్వరుడు నువ్వు, ప్రణవరూపం చేత ధ్యానింపదగిన వాడవు, ప్రపంచ స్వరూపుడవు, దివ్య జ్ఞానం గల యోగులు స్తోత్రం చేయడానికి తగిన వాడవు. ఓ గోవింద, ఇప్పుడు నీ అనుగ్రహంతో మేము నిలకడను పొందాము, స్థిరమైన సుఖాన్ని పొందాము. ఓ స్వామి, నువ్వు మాకు ముఖ్యమైన దైవం, నువ్వే మా ప్రభువు, పరమ ఐశ్వర్య సంపన్నుడవు. బ్రాహ్మణులు, గోవులు, దేవతలు, సత్పురుషులు వీళ్ళ యొక్క సౌఖ్యం కోసం సర్వకర్తవైన నిన్ను ఇంద్రునిగా చేసి పట్టం కట్టమని బ్రహ్మ పంపాడు. ఈ భూభారాన్ని నివారణ చేయడం కోసం అవతరించిన విష్ణుమూర్తివి నువ్వు. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందు డంచురణాక్రాంత విపక్షు దోయజ దళాక్షున్ సాధు సంరక్షణున్. దేవేంద్రుడు కామధేనువుతో అన్నాడు, కామధేనుతోను మునిశ్రేష్ఠులతోనూ కూడి కామధేను పాలతో ఐరావతం యొక్క తొండం అనే లత నుండి తేబడ్డ దేవగంగా అనే జలంతోనూ అభిషేకం చేశాడు కృష్ణుడికి. శత్రువులను శిక్షించేవాడు, సాధు సంరక్షకుడు, కమలాల్లాంటి కన్నులు కలవాడు ఆయన కృష్ణుడికి అభిషేకం చేసి గోవిందుడు గోపాలకులను రక్షించిన వాడు అని పేరు పెట్టాడు. ఈ విధంగా ఇంద్రుడు తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా కృష్ణుడికి గోవింద పట్టాభిషేకం గావించాడు. తుంబురు నారదాదులు సిద్ధచారణ గంధర్వులను హరి కథలు వాడి రమరకాంతలు మెంట నాడిరి వేల్పులు గురించి రంచిత కుసుమ వృష్టి జగములు మోడును సంతోషమును పొందే గుర్రుల చన్నుల గురిసె పాలు నవజలంబుల తోడ నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు దేనియలు వడసే సర్వలతికల ఫల పుష్ప చేయముల మరే పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే బ్రాణులకు నెల్ల తమలోని పగలు మానే వాసుదేవుని అభిషేక వాసరమున. ఆ వాసుదేవుణ్ణి గంగాజలంతో అభిషేకించాడు కామధేను పాలతో. ఆ సమయంలో వేడుకతో తుంబురు నారదాదులు హరి యొక్క కథలు గానం చేశారు. అప్సరసలు ఆకాశంలో నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. స్వర్గ మర్త్య పాతాళ లోకాలు మూడు సంతోషించాయి. ఆవులు ఎవ్వరూ పెండకుండానే తమ పొదుగుల నుంచి పాలను వర్షించాయి. ఏరులన్నీ కొత్త నీళ్లతో పొంగాయి. వృక్షాలన్నీ పూల తేనెలను చిందించాయి. తీగలన్నీ పూలతోనూ పళ్లతోనూ బరువెక్కాయి. పర్వతాలన్నీ రత్నకాంతులతో ప్రకాశించాయి. ప్రాణులకు తమలో వైరం పోయింది. జయ జయ గోపాల హరే, జయ జయ గోవింద హరే. ఈ విధంగా ఆ ఇంద్రుడు గోపాలకులకు గోవులకు అధిపతిగా ఆ శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి దేవతా సమూహంతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. దేవేంద్రుడు ఇలా వచ్చి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ శ్రీకృష్ణమూర్తి నందుడిని కాపాడే పరిస్థితి వచ్చింది. ఏం జరిగింది? నందుడు ఏకాదశి నాడు ఉపవాసంబు చేసి శ్రీహరి పూజ చేసి ధనుజ వేళ ఎరుంగక వేగక ముందర
ద్వాదశి స్నానంబు దగనొనర్ప యమునా జలము సొర నబ్డు వరుణు దూత నందుని వరుణిని నగరమునకు గొనిపోవ దక్కిన గోపకులందరూ నంద గోపకుని గానక కలంగి రామకృష్ణుల పేర్కొని రవము సేయ కృష్ణుడీశుండు తమ తండ్రికి కురువెట్టి వరుణ భృత్యుడు కొనిపోయి వరుణు చేర్చు తిరిగి రయమున నచ్చోటికేగెనధిపా. సుఖ మహర్షి చెప్తున్నారు, ఇంద్రుడు వచ్చి క్షమాపణ చెప్పుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మని గోవిందుడు అని అభిషేకం చేశాడు. అభిషేకం చేసి నీళ్లతోనూ గంగాజలంతోనూ పాలతోనూ అభిషేకం చేసి గోవిందుడు అనే పేరు పెట్టి తర్వాత అందరితో కలిసి దేవతలందరితో కలిసి ఇంద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఒక రోజు ఏమైందో తెలుసా అని పరీక్ష మహారాజుకు చెప్తున్నారు. ఒక ఏకాదశి నాడు నందుడు ఉపవాసం ఉన్నాడు. ఉండి శ్రీహరికి పూజ చేశాడు. పొరపాటున తెలియకుండా తెల్లార్థం అయిపోయింది అనుకున్నాడు. అని బ్రహ్మ ముహూర్తం అనుకున్నాడు. తెలియక ఆ రాక్షసులు మెలిగే సమయం అని తెలియక అర్ధరాత్రి రోజు ద్వాదశి పాలన కోసం ఇంకా భోజనం చేయాలంటే స్నానం చేయాలి కదా, అందుకని ద్వాదశి వచ్చేసిందేమో అనుకుని పాలన కోసం స్నానం చేయడానికి యమునా నదికి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయం, రాక్షసులు తిరిగే సమయం. ఎప్పుడైతే నీళ్లలోకి దిగాడో ఆ నీళ్ళని కాపాడుతుండేవాడు వరుణుడు. దాంతో ఆ నీళ్లలోకి దిగంగానే అందులో ఉన్న వరుణుడి దోత ఏం చేశాడంటే ఈ నందుడు ఎవడో రాక్షసుడు అని నందుడిని కాస్త పట్టి తీసుకుపోయాడు. వరుణ లోకానికి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ గోపకులందరూ యమునా నదిలోకి దిగారైనా పైకి రాలేదు. గోపకులందరూ నందుని చాట తెలియక ఏడుస్తున్నారు. ఏడుస్తూ రామకృష్ణుల దగ్గరకు వచ్చారు. వచ్చి నందుడు కనిపించడం లేదు అని చెప్పారు. చెప్పకపోయేసరికి అప్పుడు సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే బయలుదేరి ఆ యమునా నదిలో దూకేసి వరుణ లోకానికి వెళ్ళిపోయాడు. వచ్చిన మాధవు గనుగొని చెచ్చర వరుణుండు పూజ చేసి వినతుడై యచ్చుగనిట్లని పలికెను విచ్చేసితి దేవనా నివేశంబునకున్. వరుణుడు వెంటనే వరుణ లోకానికి వెళ్ళిపోగానే ఆ శ్రీకృష్ణుడే వరుణ లోకానికి వచ్చాడని వెంటనే వరుణుడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి శ్రీకృష్ణుడిని తీసుకెళ్లి చక్కగా పూజ చేసి మొక్కి, స్వామి నా ఇంటికి మీరు చాలా దయతో వచ్చారు ఎందుకు అని చాలా ప్రేమగా అడిగాడు. ఏ విభుపాద పద్మరతులెన్నడునెవ్వరు పొందలేని పెంద్రోవజరింతురట్టి బుధ తోషక నీవరుదెంచుటం బ్రహ్మోదావృతమయ్య చిత్తము కృతార్థత నొందె మనోరథంబు నీ సేవ పవిత్ర భావమును చెందె శరీరము నేడు మాధవ. ఆ వరుణుడు స్తుతిస్తున్నాడు. మాధవ, ఓ దేవ, ఏ దేవుడి పాదసేవ ఎందు ఆసక్తులైన పురుషులు, సత్పురుషులు ఎవ్వడూ పొందలేని మోక్ష మార్గాన్ని తెలుస్తారు. అలాంటి దేవుడివి నువ్వు రావడం చేత నా మనసు సంతోషం పొందింది. నా కోరికలన్నీ నెరవేరాయి. నీ సేవతో నా శరీరం పరిశుద్ధమైంది. ఏ పరమేశ్వరున్ జగములెన్నిటి గప్పిన మాయగప్పగా నోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక అట్టి నీకు నుద్దీపిత భద్రమూర్తికి సుధీజన రక్షణవర్తికిన్ ధనుతాపము వాయమృక్కెద నుదార తపోధన చక్రవర్తికిన్. ఓ స్వామి, లోకాలన్నిటినీ ఆవరించే మాయ పరమేశ్వరుడు అయినా నేను కప్పలేదు, నీ అధీనంలో ఉంటుంది. నువ్వు సద్బుద్ధి గల వాళ్ళందరినీ సంరక్షించే మంగళమూర్తివి కదా. మహాతపస్సును సంపదగా గల సాధుజనులకు నువ్వు సార్వభౌముడివి. అలాంటి నీకు నేను నా దేహతాపాలన్నీ తొలగేలా నమస్కరిస్తున్నాను అని వరుణుడు స్తుతిస్తున్నాడు. ఎరుగడు వీడు నా భటుడు కించుక ఏన మనంబు లోపలన్ దెరకువలేక నీ జనకు తెచ్చే దయంగుని పొమ్ము ద్రోహమున్ మరవము నన్ను నీ భటుని మన్నన సేయము నీదు సైరణన్ వరలుదుగాదే యో జనక వత్సల నిర్మల భక్తవత్సల. ఓ భక్తవత్సల, నా భటుడు వరుణుడు ప్రార్థిస్తున్నాడు. నా భటుడు మీ తండ్రి అంటే కాలం కాని కాలంలో నందుడు నీళ్ళలో దిగాడు. రాక్షసుడు అనుకుని తీసుకొచ్చేసాడు. మీ తండ్రి అని తెలియక అజ్ఞానంతో నందుడిని పట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ అపరాధాన్ని క్షమించవలసింది. నేను నీ సేవకుడను, నన్ను మన్నించు. నీ క్షమాగుణం వల్లే కదా నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. తండ్రి అంటే నీకు చాలా ఇష్టం. నిర్మలుడు నువ్వు నా యందు దయతో నీ తండ్రిని తీసుకొని మీ వ్రజవాడకి వెళ్ళవలసింది అని వరుణుడు ప్రార్థించాడు. అప్పుడు అలా మనవి చేస్తున్న వరుణుని ఎందు కరుణించిన వాడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే నందుడిని వరుణ నగరం నుండి తీసుకొచ్చి రేపల్లకి వచ్చాడు. కానీ వరుణుడు నందుడిని అలా పంపించేస్తాడా? చక్కగా నందుడిని ఆ వరుణ నగరం అంతా చూపించాడు. అప్పుడు నందుడు
తనను వరుణ భట్టుడు వరుణ పట్టడానికి తీసుకెళ్ళడం, వరుణ లోకానికి తీసుకెళ్ళడం, శ్రీకృష్ణుడు వచ్చి విడిపించుకురావడం, ఇవంతా కూడా నందుడిని తీసుకొచ్చాడు కృష్ణుడు. నందుడు మాట్లాడకుండా ఉండాల్సింది. యశోద మొత్తం అంతా కూడా బ్రహ్మాండం అంతా కూడా నోట్లో కనిపించినప్పుడు కృష్ణుడి నోట్లో ఎవరికి చెప్పలేదు. కానీ వరుణుడు ఏంటంటే చాలా ఆనందంగా, నేను ఇలా పట్టుకెళ్ళాడు వరుణ భట్టుడు, అప్పుడు కృష్ణుడు వరుణ లోకానికి వచ్చాడు, అక్కడ వరుణుడు కృష్ణుడికి పూజ చేశాడు, నన్ను కృష్ణుడు విడిపించుకొని తీసుకొచ్చాడు, ఆ వరుణ లోకం అంతా నేను చూశాను అని, ఆ కృష్ణుడు సర్వాత్ముడు, ఆయన భగవంతుడు అని అందరికీ చెప్పేశాడు. అది చెప్తే అప్పుడు వాళ్ళందరూ అడిగారు, మాకు కూడా చూపించు, మాకు కూడా చూపించు అన్నారు. మొత్తం గోపకలలో వృద్ధులందరూ కూడా కృష్ణుడిని, నువ్వు నీ తండ్రికి చూపించావు వరుణ లోకం, మాకు కూడా చూపించు అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ పదండి యమునా నదికి అని యమునా నదిలో దింపాడు. దింపి బ్రహ్మజ్ఞానప్రదమైన బ్రహ్మరథం అనే మడుగులో ముంచాడు కృష్ణుడు. బ్రహ్మరథం అంటే ఏంటి? బ్రహ్మ విద్య. అంటే వాళ్ళందరికీ కూడా అహం బ్రహ్మస్మి అనే పరోక్ష జ్ఞానాన్ని కలిగించాడు కృష్ణ పరమాత్మ. ప్రకృతి కామ కర్మ పరవశమై యుచ్చ నీచ గతుల పొంది నెరయ భ్రమసి తిరుగుచున్న జనము తెలియ నేరదు నిజ గతి విశేషమీ జగంబునందు. ప్రకృతి సంబంధమైన బహువిధమైన కోరికలకు అధీనమై ఉత్తమ అధమ స్థితులను పొంది భ్రాంతిలో తిరుగుతున్న జనం నా నిజ గతి విశేషాలను తెలుసుకోలేరు అని పరమాత్మ అనుకున్నాడు. అలా అనుకుని వీళ్ళందరూ కూడా మాకు బ్రహ్మలోకాన్ని వరుణలోకాన్ని చూపించమంటున్నారు, సరే చూపిస్తాను అని వాళ్ళందరికీ కూడా ఆ బ్రహ్మలోకాన్ని చూపించాడు. బ్రహ్మ జ్ఞానం వచ్చేట్టు చేశాడు. అని చింతించి దయాళుడైన హరి మాయా దూరమై జ్యోతి అయి యని రూప్యంబై సత్యమై ఎరుకయై యానందమై బ్రహ్మమై యనఘాత్ముల్ గుణనాశమందుగను నిత్యాత్మీయ లోకంబు గ్రక్కున చూపెంగరుణార్ద్ర చిత్తుడగుచున్ గోపాలక శ్రేణికిన్. కృష్ణుడు అనుకున్నాడు, వీళ్ళు పాపం నన్ను నమ్ముకున్నారు, వీళ్ళకి ఏది అడగచ్చు ఏది అడగకూడదు కూడా తెలియదు అని భావించి ఆ దయా స్వభావం కలవాడైనందువల్ల మాయకు లోబడినది, తేజ రూపమైంది, నిర్దిష్టమైన రూపం లేనిదై సత్యమై జ్ఞాన స్వరూపమైంది, ఆనందమైంది, పరిపూర్ణమైన తన పరమపద లోకాన్ని, ఆ కృష్ణ లోకాన్ని పాపచిత్తులు కాని వాళ్ళు గోపకుల సమూహానికి అప్పుడే చూపించేశాడు కృష్ణుడు. పరమపదాన్ని వాళ్ళందరూ చేరి అక్కడ అనుభవాన్ని పొంది మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇలా కృష్ణుడు అంతకుముందు అక్రూరుడికి ఈ పుణ్యలోకం చూశాడు. అక్రూరుడు పొందిన పుణ్యలోకాన్ని చూపించి బ్రహ్మలోకాన్ని కూడా చూపించాడు. నందాదులందరినీ తీసుకెళ్లాడు. చాలా ఆనందించి ఆశ్చర్యపడుతూ పరమాత్మ స్వరూపుడైన ఆ శ్రీకృష్ణుడిని స్తోత్రం చేసి పూజించారు. కలువల మేలి కందువలు కాముని కయ్యపు బాళెముల్ వియోగుల దలకించు వేళలు చెకోరక పంక్తుల భోగ కాలముల్ సెలువలు సైరణల్ విడిచి చిక్కుతరుల్ ఘనచంద్ర చంద్రికా జ్వలిత దిశల్ శరన్నిశలు జారక దుర్దశలయ్యనయ్యడన్. అలాగా నెమ్మదిగా కృష్ణ పరమాత్మ మొత్తం అందరికీ చూపించారు. నెమ్మదిగా శరత్కాలం వచ్చింది. శరత్కాలం కలువలకు మేలు కలిగి చేసే సమయం, మన్మధునికి కథన సమయం, చకోర పక్షులకు భోగానుభవ కాలం, స్త్రీలు నిబ్బరాన్ని వదిలిపెట్టే కాలం, విషయానుభూతిలో చిక్కుకునే సమయం, దట్టమైన వెన్నెల చేత స్వచ్ఛంగా ప్రకాశించే కాలం భూమి. శరత్కాలపు రాత్రులు చాలా జారులకు దురవస్థ కలుగజేస్తాయి అని తర్వాత చెప్పబోయే దానికి ఉపోద్ఘాతాన్ని ఇచ్చారు సుఖ మహర్షి. పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యంగా ఆనందంగా వింటున్నారు ఈ భాగవత కథను. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు ఈ భాగవత కథలను వింటూ ఆనందిస్తున్నారు. ఇక్కడతో ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.